ఇక అల్లు అర్జున్ పై కేసు A1గా సంధ్యా టాకీస్ యాజమాన్యం థియేటర్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం. పుష్ప 2 షోకు అల్లు అర్జున్ వస్తున్నట్లు వాళ్ళు చెప్పలే. సెక్యూరిటీ మేనేజర్ పైన కేసు నమోదు చేశాం డీసీపీ. బెనిఫిట్ షోలు వద్దంటూ విద్యార్థి సంఘాల నిరసన. మృతురాలు రేవతి ఫ్యామిలీని ఆదుకోవాలని డిమాండ్. రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉందంటే 72 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమన్న డాక్టర్లు. తొక్కీసలాట మహిళా మృతి ఘటనలో A2గా నమోదైందంట అల్లు అర్జున్ పేరు. ఏమవుతుంది? అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేసుకుంటాడు, బయటపడతాడు. అంతే. నేను ఒక సెలబ్రిటీగా అక్కడికి వచ్చిన అని అంటాడు. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది, ఇక్కడ చాలా విషయాలు మాట్లాడుకోవాలి. సరే, పుష్ప 2 రిలీజ్ అయ్యింది. సినిమా అంటే చాలామందికి ఇది తొక్కిసలాట ఘటన. పాపం చచ్చిపోయింది. రైట్. ఇక్కడ అల్లు అర్జున్ ఆ తర్వాత సినిమా బృందం దీనిపైన వాళ్ళు ఏదో స్పందించినట్టు, మేము ఆదుకుంటామని ఏదో చెప్పినట్టు. సరే, అంతవరకు ఓకే. కానీ సినిమాలు వేరు, జీవితాలు వేరు. అభిమానం ఉంటుంది, అభిమాన నాయకుడు ఉంటాడు. అభిమానానికి నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని అంటే సినిమా యాక్టర్గా అభిమానించను. సినిమా యాక్టర్గా ఆయన ఎప్పుడు అభిమానించను. ఆయన సినిమాలు చూడాలి ఫస్ట్. నేను ఆయనలో ఉన్నటువంటి మానవత్వాన్ని మాత్రమే, ఒక మంచిని మాత్రమే నేను కొద్దిగా అభిమానిస్తాను. ఆయన కానీ చిరంజీవి గారు కానీ బ్లడ్ బ్యాంక్ పెట్టో అదో ఇదో ఏదో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోయారు. వాళ్ళని ఆ కార్యక్రమాల్లో హీరోగా చూస్తుంది తప్ప ఇంకో చోట చూడం. కానీ ఒక మాట చెప్తా, అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్. నేను పొద్దున ఒకటి చదివిన, ఒక ఆయన పంపిండు, అది వీలైతే ఒక్కసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఆ టెక్స్టు ఒక ఆయన పంపిండు. ఇది బెటర్ నా. ఒక ఆయన ఒక టెక్స్ట్ పంపిండు పొద్దుగానే. డబ్బుకు లోకం దాసోహం. ఒరేయ్, సినిమాలు ఏమైనా కూడు పెడతాయా? పని చూసుకోరా సన్నాసి. ఒకప్పుడు పెద్దలు ఆనాటి కుర్రకారుకు పెట్టిన గడ్డి. రోజులు మారాయి, హీరోలు మారారు, అభిమానులు మారారు. మారనిది అభిమానం మాత్రమే. ఈనాటి పిచ్చి ఏనాటిదో. ఎన్నో ఏళ్ల క్రితం సీన్ తలైవర్ ఎంజీఆర్ సినిమా రిక్షాకారన్ తొలి రోజు ఆటకు వచ్చిన రిక్షా కార్మికులు తమ అభిమాన హీరో సినిమాల్లో ఫైట్ చేసినట్టు ఒత్తాడే మగానే అంటూ తలతో కొట్టుకొని నెత్తురు గారి ఆసుపత్రిలో చేరిన ఘటనలు ఉన్నాయట. సినిమాల్లో జరిగినటువంటి ఘటన చూసి హీరో వాళ్ళ దగ్గరికి పోయినట్టుగా మా దగ్గరకు కూడా వస్తారని చెప్పి తలలు వలగొట్టుకున్నట్టుగా రిక్షా కార్మికులు ఆసుపత్రిలో చేరిన ఘటనలు ఉన్నాయట. పాపం అభిమానులు ఇప్పుడు భూమిలో 6 అడుగుల లోతులో ఉంటారు. రజనీకాంత్ సినిమా ప్రారంభమయ్యి హీరో తెరపై కనబడగానే చేతిలో కర్పూరం వెలిగించి హారతి పట్టి చేతులు కాల్చుకున్న అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వారందరూ బీపీ షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఏదో బతుకు లాక్కొస్తుంటారు. అసలు అభిమానం అంటే తమిళనాట చూడాలి. పచ్చి స్త్రీలోలుడని మహిళా ఉద్ధారకుడిగా భ్రమించి అందలం ఎక్కించిన ఘనత వారిది. స్త్రీలోలుడిని వెర్రి 1000 రకాలు, ఎవడి పిచ్చి వాడికి ఆనందం. సినిమా ఒక ఫ్యాంటసీ. నిజ జీవితంలో తాను సాధించలేనిది హీరో తెరపై చేస్తే చూసి ఆ స్థానంలో తనను ఊహించుకొని కిక్ పొందడం, తాత్కాలికంగా కష్టాల్ని బాధల్ని మర్చిపోవడం. పైన చెప్పిన రిక్షా కార్మికునే తీసుకొద్దాం. వయసు 25, జీవితం గురించి కలలుగానే వయసు. తానేమో రోజంతా ఎండలో చెమటలు కక్కుతూ రిక్షా తొక్కితే కానీ డొక్కాడదు. ఎండకు ముఖం నల్లగా మట్టి కొట్టుకొని పోయి ప్రతి మనిషికి ఒక ఫ్యాంటసీ ఉంటుంది. కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడాలి. ఇంత ఓపిక, సహనం, పట్టుదల అందరికీ ఉండదు. ఫ్యాంటసీ లోకం ఎస్కేప్ అదో తుత్తి. తన అభిమాన హీరో వెండి తెరపై తనలాగే రిక్షా తొక్కుతాడు. బొచ్చు కుక్కతో ఇంపాల కారులో తిరిగే అందమైన అమ్మాయి ఆయన వెంట పడుతుంది. హీరో రిక్షా తొక్కి డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అవుతాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెద్దవారిని ఎదిరిస్తాడు. రూపాయి టికెట్, 3 గంటలు, కలలు నిజమవుతాయి. ఇంత తక్కువ రేట్లో ఇంత కిక్కిచ్చే విస్కీ గంజాయి ఉందా? ఇదే కదా ఇంద్రజాలం మహేంద్రజాలం. ఏమీ మారలేదా? 2 విషయాలు మారాయి. ఆ రోజుల్లో పెద్దలు గడ్డి పెట్టేవారు, నిజ జీవితం గురించి చెప్పేవారు. దాంతో ఆనాటి యువతకు బ్రేకులు పడేవి. ఇప్పుడు వయసు తప్పింది, బుద్ధి ఎదగని పెద్దలు ఎంతోమంది ట్రెండీగా కనిపించాలని వయసు పెరిగిన టీనేజ్ వారిలా సినిమా అభిమానం చూపుతుంటారు.
ఇది వారి పిల్లలపై ప్రభావం చూపుతుంది. బ్రేక్ వేయాల్సిన అమ్మానాన్నే తగ్గేదేలే అంటూ రీల్స్ చేస్తూ పూనకాలు లోడింగ్ చేసుకుంటుంటే పాపం పసిపిల్లలు అదే లోకం అదే జీవితం అనుకుంటారు. అలాంటి బాబు ఒకడు పాపం ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఆసుపత్రిలో బయట లక్షలాది మంది పిల్లలు ఉన్నారు. ఒకడు ఆసుపత్రిలో బయట లక్షలాది మంది ఉన్నారు. అభిమానాన్ని డబ్బుగా ఎలా మార్చుకోవాలో అనే విషయంలో ఇప్పుడు మనోళ్ళు పిహెచ్డి చేసేశారు. ఆ రోజుల్లో అయితే మీడియా ఎంతో కొంత హద్దులు నీతి నియమాలు పాటించేది. ఒకప్పుడు సినిమా వార్తలు పత్రికల్లో వచ్చేవి కావు. మెల్లగా ట్రెండ్ మార్చేశారు. సినిమాకంటూ ఒక పేజీ, ప్రత్యేకంగా కొన్ని సినిమా పత్రికలు. ఇప్పుడు పూర్తి స్థాయి ఫైడ్ మీడియా విలువలు వలువలు ఎప్పుడో విప్పేసింది. కరోనా కాలం గేట్ల తాత అనాథ పిల్లల ప్రకటనల రూపంలో విధిల్చిన ముష్టికి ఆశపడి మరణ మృదంగం కరాల నృత్యం అంటూ ప్రతి మనిషిని భయపెట్టి వేల చావులకు కారణమయ్యి దిగజారడానికి ఇక మెట్లు ఏమీ లేని స్థితి. దిగజారడానికి మెట్లు ఏమి లేవిగా. 10 రూపాయలు విసిరేస్తే ఆకాశానికి ఎత్తేస్తారు. జనాల్లో హైప్ సృష్టిస్తారు. సినిమా అంటేనే మాయ. ఇప్పుడు సినిమాకు ముందే మహామాయ. ఈ కిటికీలు కనిపెట్టి దీన్ని ఒక సైన్స్గా డెవలప్ చేసినోడు రాజమౌళి. సినిమాకు అయిన ఖర్చు స్థాయిలో దాని ప్రమోషన్కు ఖర్చు పెట్టాలి. మీడియాలో సోషల్ మీడియాలో ఆహా ఓహో అని రావాలి. పిచ్చి హైట్స్కి వెళ్ళిపోవాలి. బ్రెయిన్ వాష్ జరిగిపోవాలి. మాస్ హిస్టీరియా రావాలి. సినిమా బాగుందా లేదా అనేది తర్వాత కథ. విడుదలైన రోజే చూసేయాలి. చూడకపోతే లైఫ్ వేస్ట్ అనే పూనకాన్ని తీసుకొని రావాలి. దేశంలో ఉన్న అన్ని సినిమా హాల్స్లో బొమ్మ పడాలి. 100 టికెట్ను 1000కో 500కో అమ్మేయాలి. టాక్ బయటకు రాకముందే కోట్లు గడించాలి. జనాల బకరాయిజాన్ని సొమ్ము చేసుకోవాలి. ఆ వచ్చిన డబ్బులో 10-20% ముందుగానే పబ్లిసిటీకి రాజకీయ నాయకులకు వాడి ఉంటారు. మిగిలింది లాభం. రాజమౌళి సార్ తర్వాత ఇప్పుడు అందరిది అదే ట్రెండ్. మతిమాలిన హింస ఎప్పుడో భాషా సినిమాలోనే ఉంది. జనాలకు ఇప్పుడు ఆ కిక్కు సరిపోదు. కాబట్టి తొలి సీన్ నుంచి నరకుడు, రక్త గోదావరులు, కావేరి లాజిక్ ఉండకూడదు. లాజిక్ లేని హింస KGFతో మొదలైంది. అఖండ, జైలర్ పెద్ద హీరోలైన మతిమాలిన హింస లేకుంటే బొమ్మ పడదు. కోట్లు ఖర్చు పెట్టి నీతులు చెప్పి చేతులు కాల్చుకుంటారేంది? మతిమాలిన జనాలకు ఏమి కావాలో అదే ఇస్తారుగా. రానున్నది మరింత మతిలేని హింస. అమ్మా నాన్నను వారి పెళ్లి రోజే చంపి అయ్యో కుయ్యో అని ఏడ్చాడు ఓ కుర్రాడు. ఇది నిన్నటి వార్త. సినిమాను సినిమాగా చూడాలి అనే వెర్రి నాగన్నలకు వ్యక్తులు, ముఖ్యంగా మానసిక పరిపక్వత లేని వారిని సినిమాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయనే విషయం తెలియదు. రాబోయే ప్రతి ప్రమోషన్ సినిమాను తొలి రోజు చూడకపోతే కరోనా వచ్చి చచ్చిపోతారనే స్థాయిలో పత్రికలు, టీవీ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు, వెబ్ పత్రికలు లేపేస్తాయి. సినిమా టికెట్ 1000 కాకపోతే 1,00,000 పెట్టుకోండి, మాకిచ్చేస్తే చాలు అని పాలకులు గేట్లు ఎత్తేస్తారు. మీ హీరో సినిమా థియేటర్కు వెళ్ళినప్పుడు జస్ట్ ఒకడే చచ్చాడు. అదే మా హీరో వెళ్ళినప్పుడు 100 మంది చచ్చారు చూడు. హీరోల అభిమానులు పోస్టులు పెట్టుకునే రోజులు సందు చివర్లో అంటూ. తప్పేవాడిది. సినిమా వాడి బిజినెస్ వాడు చేసుకుంటున్నాడు. మీడియా పాపం ప్రకటనల ఆదాయం దెబ్బతిని బతకలేని స్థితిలో కనీసం 1000 కోట్ల సినిమా వచ్చినప్పుడైనా 4 రూపాయలు సంపాదించుకోకపోతే ఎలా? బుద్ధి రావాల్సింది తల్లి తండ్రికి. బుద్ధులు చెప్పాల్సింది బడిలో. రియల్ హీరో ఫేక్, రియల్ హీరో నాన్న. సినిమా వినోద సాధనం. అప్పుడప్పుడు చూడొచ్చు. సినిమా హీరో బాగా నటిస్తే ఆ నటనను ఇష్టపడచ్చు. అంతేకాని జై ఈ అయ్యా అంటూ కులాలు సంఘాలు పెట్టుకొని వెర్రి పుష్పాలు కాకూడదు. సినిమా వాళ్ళు మనలాంటి మనుషులే. వెండి తెరపై కనిపించేది ఒక భ్రమ. నిజ జీవితం వేరు, సినిమా వేరు. కార్గిల్ యుద్ధంలో బుల్లెట్స్కు అడ్డుపడినోడు, టెర్రరిస్టు ముఠా ముందు ప్రాణభయం లేక ఉరికినోడు, ప్రజా సమస్యల పట్ల నిజాయితీగా స్పందించేవాడు వీరు నిజ జీవితంలో హీరోలు. కలలుగాను వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడు అని ప్రతిబడిలో పిల్లలకు పాఠాలు చెప్పాలని చెప్పి ఒక ఆయన శుభోదయం అని పొద్దుగాలనే పెట్టిండు. నాకు ఏంద్రా ఇది అని చెప్పి చూస్తే ఇగో ఇది వాస్తవానికి సినిమా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి పుష్ప 2 సినిమా ఉంది. పుష్ప 2 ఈ సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలు నిజ జీవితంలో మనం చూడలేం. సినిమా వేరు, నిజ జీవితం వేరు. ఆయనకున్నటువంటి క్రేజు, ఆయనకున్నటువంటి అభిమానులు, ఆయనకున్నటువంటి ఫ్యాన్స్ హంగామా చేసుకుంటారు, చేసుకొని. కానీ అల్లు అర్జున్ గారి మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే అల్లు అర్జున్ గారు వచ్చి ప్రచారం చేసినా గెలవలే. అంటే నిజ జీవితాల్లో ఉండేటువంటి వాస్తవాలు వేరుంటాయి, సినిమాలు వేరుంటాయి. ఇక్కడ అల్లు అర్జున్ గారికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. వీళ్ళంతా నీ ఫ్యాన్స్, నీ కోసం రక్తం దారపోయడానికి సిద్ధంగా ఉండేటువంటి అభిమానులు. వీళ్ళంతా అభిమానులు కదా. వీళ్ళందరూ నీ కోసం
రక్త తర్పణం చేస్తారు. వీళ్ళకు ఫ్రీ షో వేయచ్చు కదా, టికెట్ ఎందుకు పెంచినారు, టికెట్ ధర ఎందుకు పెంచి చూపించినారు? సరే కొంతమంది అభిమానులు అంటారు మా ఇష్టం, మా అభిమాన నాయకుని సినిమా 5,000 10,000 అయినా కొని చూస్తామంటారు. కానీ హీరోగా మీకు మీ అభిమానుల పట్ల ప్రేమ ఉండాలి కదా, అభిమాన సంఘాల పట్ల ప్రేమ ఉండాలి కదా. వాళ్ళకు ప్రత్యేక షో వేసి ఇగో ఈ థియేటర్లో అభిమాన సంఘాలకు వేస్తున్నా ఫ్రీగా చూడండి అని చెప్పి ఒక షో వేయచ్చు కదా. అభిమానుల దగ్గర కూడా అభిమానుల జేబులు లూటీ చేసేటువంటి సినిమా ఇది మీకు ఏ రకమైనటువంటి అభిమానాన్ని తెచ్చిపెడుతుంది? కాబట్టి ఇప్పటికే ఆ పుష్ప 2కి తేవలసినటువంటి హైప్ తీసుకొచ్చినారు. ఏంది సినిమా సారాంశం? ఎర్రచందనం దొంగతనం చేయడం. ఇదేనా సినిమా? ఎట్లా దొంగతనం చేయాలి? ఎర్రచందనం దొంగతనం చేసేటువంటి సినిమా. అంటే దానివల్ల ఎర్రచందనం దొంగతనం ఇప్పుడు ఎస్ ఒక పేద మురికి కూపాలన్నీ సాఫ్ చేసి గుడిసెలన్నీ తొలగించి అక్కడ పక్కా ఇల్లు కట్టించి ఆ పేదలను ఆదుకునేటువంటి ఒక సీన్ ఇస్తే దాని ద్వారా కొంత ఇప్పుడు ఏమి ఇన్స్పైర్ కావాలి ఈ సినిమా నుంచి? ఇన్స్పిరేషన్ ఏముంది ఈ సినిమాలో? నేనైతే చూడలే, అలా కామెంట్లు చూసి చెప్తా ఉన్నా ఇది ఏంది ఇది అని చెప్పి. కానీ ఒకటైతే సత్యం, అభిమాన సోదరులారా, సినిమా హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ ఒక్కసారి పోయి మీ అమ్మ నాన్న జీవితాలను ఒకసారి తొంగి చూడండి, మీ అమ్మ నాన్న జీవితాలను ఒకసారి తొంగి చూడండి. వాళ్ళు ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, గాథలు ఓర్చుకొని మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఒక్కసారి ఆ జీవితంలోకి తొంగి చూస్తే అస్సలు హీరో మీ నాయనాడ, అస్సలు హీరో మీ నాయన, అస్సలు హీరోయిన్ మీ అమ్మ జీవితంలో వాళ్ళు కదా. రైట్ రైట్ బాయ్. అంటే వీళ్ళంతా ప్రెషర్ గ్రూపు. వీళ్ళకి ఫ్యాన్ అనేటువంటిది ఒక అది ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాంటసీలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీళ్ళని ఒక్కరిని తీసుకొచ్చి ఆ జీవితంలో ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రుల జీవితం వరకు తీసుకపోతే మళ్ళీ అటువైపు చూడరు. ఎందుకంటే వాళ్ళ మైండ్లోకి పోయింది వేరే, వాళ్ళ మైండ్లోకి పోయింది వేరే. నేను అల్లు అర్జున్ ఫ్యాన్సే కాదు, అన్ని సినిమా అసలు మీరు లేకపోతే ఫ్యాన్సే లేకపోతే హీరో ఎవడా? ఫ్యాన్సే అసలు ఫ్యాన్సే. నందుకోరే మాట్లాడతారు తర్వాత రైట్గా మార్నింగ్ న్యూస్లో అల్లు అర్జున్ పైన కేసు నమోదైందని చెప్తా ఉన్నారు. అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది కదా. ఇందులో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట్లో మహిళ చనిపోయింది, బాబు సీరియస్గా ఉన్నాడు. కాబట్టి అల్లు అర్జున్ని ఈ కేసులో అరెస్ట్ చేస్తారా? శేసుడు గీసుడు ఏమీ ఉండదు. ఆడ ఘటనలో పాల్గొన్నటువంటి ఫ్యాన్స్ ఉంటారు చూడు, వాళ్ళు జైలు పాలవుతారు. రైట్, ఇగో ఇది సినిమా, అదో రకమైన సినిమా, ఇదో రకమైన డిఫరెంట్ సినిమా. అదేమో ఎర్రచందనం సినిమా, ఇదేమో ఇది గులాబీ చందనం సినిమా. ఇది గులాబీ చందనం సినిమా అంతే. అది ఎర్రచందనం, ఇది గులాబీ చందనం. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.